హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మనం ఎమ్మీగా పచ్చి బఠానీలు అండ్ ఆలు క్యారెట్ వేసి ఇలా కుర్మా ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది అండ్ తక్కువ మసాలాతో మనం ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో పచ్చి బఠానీలు ఎవరికి ఇష్టం ఉండదండి చెప్పండి, చాలా ఇష్టం నాకైతే. సో దీంతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సో ఇలా ఈ కర్రీ చేసుకున్నామంటే దేంట్లోకైనా సెట్ అవుతుంది. రైస్లోకి, రోటీస్లోకి, బగారా రైస్ దేంట్లోకైనా సెట్ అయిపోతుంది. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి. ముందుగా సో దీనికోసం పచ్చి బఠానీ కాయలు ఉంటాయి కదా, అవి ఇలా ఒలిచి పెట్టుకున్నామండి. సో ఒట్టి బఠానీలతో అయినా చేసుకోవచ్చు. ఏమంటే అవి నైట్ అంతా సోక్ చేయాలి ఒకవేళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే. సో మినిమం 7-8 అవర్స్ అయినా నానాలన్నమాట ఒట్టి బఠానీలు. బట్ ఈ పచ్చి బఠానీలు ఏంటంటే డైరెక్ట్గానే మగ్గిపోతాయి కాబట్టి సో అప్పటికప్పుడే వేసేసుకోవచ్చు. అండ్ ఈ పచ్చి బఠానీలతో పాటు నేను ఇక్కడ ఆలు అండ్ క్యారెట్ వేస్తున్నాము. సో పచ్చి బఠానీలు ఇలా అంటేనే చేత్తోనే స్మాష్ అయిపోతాయి కాబట్టి తొందరగా మగ్గిపోతుంది. సో ఇక్కడ నేను 4 చిన్నవి పొటాటోస్, ఒక 2 క్యారెట్ తీసుకున్నాను. ఈ పచ్చి బఠానీలు ఇలా అంటేనే మెదిగిపోతున్నాయి కాబట్టి సో మనం డైరెక్ట్గానే మగ్గించుకోవచ్చు. బట్ క్యారెట్ ఆలు అలా కాదు కదా, సో అందుకనే ఫస్ట్ క్యారెట్ని ఆలుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సపరేట్గా ఉడకబెట్టుకుంటున్నాను నేను. సో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కుక్కర్లో వేసేసుకుంటున్నాను. సో వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా, ఎందుకంటే కర్రీలో మళ్ళీ సాల్ట్ ఎక్కువైపోకుండా కొంచెం ఈ ఆలు వరకు సరిపడా సాల్ట్ వేసుకొని ఒక విజిల్ రానివ్వండి. మనకి 100% కుక్ కావాల్సిన అవసరం లేదు, జస్ట్ 80% కుక్ అయితే సరిపోతుంది వెజిటేబుల్స్. మిగతావి మనం బఠానీలు ఉడికేలోపు ఉడికిపోతాయి అనమాట. సో అందుకని ఇలా కుక్కర్ని క్లోజ్ చేసేసి ఒక్క విజిల్ రానివ్వండి. ఈ విజిల్ వచ్చేలోపు మనం ఒక 2 పేస్ట్లు ప్రిపేర్ చేసుకోవాలి. సో మిక్సీ జార్ తీసుకొని ఒక ఆనియన్ వేసి ఇలా మిక్సీ పట్టి పేస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఆనియన్ ఎక్కువ వేయకండి, ఒకటైతే సరిపోతుంది. ఎక్కువ వేస్తే తీపి వచ్చేస్తుంది మనకు కర్రీ అనేది. అండ్ రెండో పేస్ట్ వచ్చేసి ఇలా మిక్సీ జార్లో బాగా పండిన ఒక 2 టొమాటోస్, కొన్ని మిరియాలు, కొంచెం చెక్క, ఒక 2 లవంగాలు, కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసి ఇలాగే మిక్సీ పట్టండి. నీళ్ళు ఏం అవసరం లేదు, టొమాటోస్లో ఉన్న వాటరే సరిపోతుంది. సో చూడండి ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. అంతలో మనకి వెజిటేబుల్స్ కూడా బాయిల్ అయిపోయింటాయి. ఒకసారి చెక్ చేసుకుందాము. 80% కుక్ అయితే సరిపోతుంది అన్నాను కదా, సో వెయిట్ పోయింది. ఇప్పుడు ఆలు తీసి చేత్తో మదిపి చూసుకుందాము. పేస్ట్ లాగా కాకుండా ఇలా ఒక పీస్ తీసి చూసుకుంటే కొంచెం హార్డ్గా అయినా కట్ అవుతుంది. సో అంటే 80% కుక్ అయిందనమాట. ఇంకా మిగతా 20% మనకు బఠానీతో పాటు కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆలుని క్యారెట్ని సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత ఈ ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి వేస్ట్ చేయకండి, పడేయకండి. మనం కర్రీలో యూస్ చేసుకుంటే ఎలాగో వాటర్ కావాలి కదా కర్రీ గ్రేవీకి. సో అందుకనే ఆ వాటర్ బదులు ఈ వాటర్ వేసేస్తే సరిపోతుంది అనమాట. సో అందుకనే అవి పడేయకుండా గ్రేవీకి పెట్టుకోండి. ఇప్పుడు పచ్చి బఠానీలు రెడీ, ఆలుని క్యారెట్ని బాయిల్ చేసుకున్నాం. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 గంట ఆయిల్ వేయండి. పచ్చి బఠానీలు త్వరగానే మగ్గుతున్నాయి కాబట్టి నేను బాణీలో చేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది వేసి బాగా మగ్గనివ్వండి. ఈ ఆనియన్ పేస్ట్ అనేది వైట్ కలర్లో నుంచి లైట్ బ్రౌన్ కలర్ రావాలి, అంతవరకు ఫ్రై చేసుకుంటే మన కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. సో చూడండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక చిన్న టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందాక ప్రిపేర్ చేసుకున్న టొమాటో ప్యూరీ ఉంది కదా, అది కూడా వేసి కొద్దిగా పసుపు వేసి బాగా ఈ టొమాటోస్ అంతా బాగా పచ్చివాసన పోయి మనకు ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకోవాలన్నమాట. సో ఆయిల్ పైకి తేలిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాము. సో చూడండి ఆయిల్ రిలీజ్ చేస్తుంది కదా, ఈ టైంలో స్పైసెస్ యాడ్ చేయాలి. మీ స్పైస్ లెవెల్ తగ్గట్టు కారం పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా చాలా కొంచెం వేసుకోండి. ఎందుకంటే మీ టమాటో ప్యూరీలో మనం ఆల్రెడీ చెక్క లవంగం వేసుకున్నాం కదా. సో గరం మసాలా ఎక్కువ వాడితే మనకి ఘాట్ అయిపోతుంది. సో కానీ పించ్ ఆఫ్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చి బఠానీలు కూడా వేసేసి బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. తర్వాత ఇప్పుడు మనము 80% కుక్ చేసుకున్న ఆలు క్యారెట్ వేసేసి దీని అందరినీ ఈ మసాలాలో కాసేపు ఫ్రై అవ్వనివ్వండి. మసాలాలో ఈ వెజిటేబుల్స్ కుక్ అవుతే బాగుంటుంది అన్నమాట టేస్ట్. తర్వాత ఇందాక
కుక్కర్లో మిగిలిన నీళ్ళు ఉన్నాయి కదా, అది వేసేసి మిక్స్ చేసి ఇంకా కావాలంటే వాటర్ వేసుకోండి. నాకు ఇంకొంచెం వాటర్ పడుతుంది, సో అందుకనే అడిషనల్గా ఇంకొన్ని వాటర్ వేసి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి సాల్ట్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ వెజిటేబుల్స్ ఉడికేటప్పుడు మనం సాల్ట్ వేసాం కదా, సో అందుకని ఆ వాటర్ ఇందులోకి వేస్తాం కాబట్టి ఆ వాటర్ వేసి మళ్ళీ అడిషనల్గా వాటర్ వేసిన తర్వాత ఒకవేళ సాల్ట్ పడితే వేసుకోండి. నాకు పడుతుంది, అందుకని ఇంకాస్త రాళ్ళుప్పు వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఇలా మగ్గించుకోవాలి. ఇప్పుడు బఠానీలు బాగా మగ్గిపోవాలి అండ్ ఆలు క్యారెట్ కూడా ఇంకా 20% కుక్ అవ్వాలి కదా, సో ఆ 3 బాగా కుక్ అయ్యి మెత్తగా అయ్యేంత వరకు చేసుకోండి. సో చూడండి గ్రేవీ దగ్గరికి పడింది. ఇప్పుడు టెస్ట్ చేద్దాము ఉడికాయ లేదా అనేది. సో బఠానీ కుక్ అయిపోయింది, క్యారెట్ అండ్ ఆలు కూడా కుక్ అయిపోయి వేడిగా ఉంది కదా, చేతితో నలుపుతుంటే కాలుతుంది అనమాట, అందుకని ఇలా చూపిస్తున్నా. అండ్ ఇప్పుడు ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీర కాడలతో సహా వేసుకొని ఒకసారి ఒక 2 minutes ఇలా కుక్ చేసుకోండి, అంతే సరిపోతుంది. గ్రేవీ ఈ టైంలోనే ఆఫ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను. సో జస్ట్ 2 minutes ఉన్న తర్వాత చూడండి గ్రేవీ అనేది ఇంకాస్త దగ్గర పడింది, చిక్కగా వచ్చిందనమాట. మీకు చూపిస్తాను కన్సిస్టెన్సీ కూడా ఎలా ఉందనేది. సో చూడండి ఆఫ్ చేసినప్పటికీ ఇప్పటికీ వేరియేషన్ ఉంది కదా, సో అందుకనే నేను ముందే ఆఫ్ చేశాను, అంతే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మీరు దేంట్లోకైతే కర్రీ రైస్లోకి రోటీస్లోకి దేంట్లోకైనా సర్వ్ చేసుకోండి. మేమైతే పూరి చేసుకున్నాం దీంట్లోకి. సో చూడండి చాలా ఎమ్మీగా ఉండే పచ్చి బఠానీ క్యారెట్ ఆలు కుర్మా రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ అండ్ వండర్ఫుల్ డే.